నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బీజేపీ నాయకులకు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ అయిన నవనీత్ కౌర్ రాణా చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. కుటుంబంలో పిల్లల సంఖ్య గురించిన అంశంపై ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. మీకు నచ్చిన విధంగా పిల్లలు కనండి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు అని ఓవైసీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ముందుగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న నవనీత్ కౌర్ పరోక్షంగా ముస్లింలను ఉద్దేశించి కొందరు ఎక్కువ మంది పిల్లల్ని కంటూ దేశాన్ని పాకిస్తాన్‌లా మార్చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీన్ని అడ్డుకోవాలంటే హిందువులు కూడా తప్పనిసరిగా 3 లేదా 4 పిల్లలు కనాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 4 భార్యలు, ఎక్కువ మంది పిల్లలు అంటూ బహిరంగంగా చెప్పుకునేవారు ఉన్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్రలో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా గుర్తు చేస్తారు. ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్రలో 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కుదరదు. గతంలో ఇదే నిబంధన తెలంగాణలో కూడా ఉండేది అని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం అది రద్దు చేయాలని అన్నారు. తనకు 6 పిల్లలున్నారని, మీరు కూడా 4ని కనండి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు, ఎవరు అడ్డుకుంటున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పిల్లల సంఖ్య అంశంపై ఇరు నేతల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది.